సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారంలో ఘనంగా హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖి హనుమాన్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని రామాలయం నుండి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మాదారంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించామని, నేటి యువతలో భక్తి భావం పెంపొందించే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేసుకోవడం సంతోషంగా ఉందని, అలాగే పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవడం వార్డు అభివృద్ధికి దోహదపడుతున్నాయని, భగవంతుని చల్లని చూపు ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. వార్డులను మరింత అభివృద్ధి చేసే విధంగా అందరి సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నామని, ఈ సందర్భంగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లేష్, గణేష్ సింగ్, నవీన్, వార్డు పెద్దలు రామకృష్ణారెడ్డి, గణేష్, రాజు గౌడ్, విజయ్ గౌడ్, మల్లేష్ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో ఈరోజు రామాలయం ఆవరణలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నుండి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరూ విజయోత్సవ ర్యాలీ తీయడం జరిగింది. అంటే ఈరోజు అప్పట్లో మన ఆంజనేయ స్వామి మనకు విజయం సాధించి ప్రతి ఒక్కరు విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఆయన జయంతి సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు. ఎందుకంటే మా గ్రామ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే భక్తి దైవంతో ప్రతి ఒక్కటి ముందుండాలి. పక్క గ్రామాలతో పోల్చుకుంటే మన గ్రామంలో ప్రతి ఒక్కటి మనకొని యువకు బతిపోటిస్తూ వాళ్ళు ఇంతకరిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై హింద్. జయంతి మంచి అభివృద్ధి చెందింది మన మాదారం గ్రామం. మంచి ఊరి పిల్లలు అందరూ ప్రతి ఒక్క పెద్దమాసులు కూడా అందరూ సహకరించుకుంటారు. ఊరు అభివృద్ధికి మంచి శ్రీకారం చుడుతున్నారు. డెవలప్మెంట్కి కష్టపడుతూ మంచి ఊర్లో ప్రతి ఒక్కటి జరగాలి. మంచి ఆంజనేయ స్వామి ఎంత పెద్ద విగ్రహం ప్రదక్షించుకోరు మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా బాగా జరగాలని, మంచి అభివృద్ధికి ముందడుగులు వేయాలి అనేది కోరుతున్న భగవంతుడు. జై శ్రీరామ్. మరి ఈరోజు గడ్డపోతారం మున్సిపాలిటీలోని మాదారం గ్రామంలో అంగరంగ వైభవంగా మరి పంచముఖ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఊళ్ళో పాటలకు అతీతంగా అందరం కలిసి ఏకమై ఈరోజు ఒకటే నాదం జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటా అందరం కలిసి ఊళ్ళో తిరిగినాం, బైక్ ర్యాలీ చేసినాము. మరి ఏదేమైనా ఇంతకుముందు ప్రతి ఊళ్ళల్లో ఆడాడ మన యాదగిరిగుట్ట కానీ చూసినాం, ఇట్లా ఎట్లుంటుంది అనుకున్నాం. అదేగా మరి ఈరోజు మాదారంలో గిట్ట పంచముఖి హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసుకొని ఓపెనింగ్ చేసినాం. మరి అదేవిధంగా జయంతి రావడం చాలా సంతోషం. అందరం ఏకదాటి మీదకి వచ్చి ఇలా ఊళ్ళో మొత్తం బైక్ ర్యాలీ చేసి మరి అందరం చేసేసాం. కాబట్టి మరి హనుమంతుడు గిట్ట పైన దిశ ఉన్నాడు, రాముడు హనుమంతుడు. మరి వాళ్ళ కాళ్ళకాడ మాదారం గ్రామం ఉంది. మరి ఈరోజు ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ ఏం లేకుండే మరి ఈ రెండు వచ్చిన నుంచి ఇక్కడ బాగా అయినాయి. మరి అందరం గిట్ట ఆ దేవుని కాళ్ళకాడ ఉండి మరి ఎంత సంపాదించినా ఎంత చేసినా దేవుంది కొంచెమన్నా చేయాలి. కాబట్టి ఎప్పటికున్న సంసారం అనేది ఎప్పటికుంటుంది, డబ్బులు కానీ ఇది కానీ ఎప్పటికుంటుంది. దేవుంది గిట్ట మరి కొంచెమన్నా పాల్గొనాలని చెప్పేసి ఇలా అన్ని పనులు పక్కకు కట్టి అన్ని పాటలకు అతీతంగా అందరం కలిసి ఒకటే నినాదం జై శ్రీరామ్ అనుకుంటా, జై హనుమాన్ అనుకుంటా ఊళ్ళో తిరిగినాము. ఈ సందర్భంగా ఈ హనుమాన్ జయంతి కూడా ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గడ్డపోతారం మున్సిపల్లో మా ప్రత్యేకంగా ఈ హనుమాన్ విగ్రహం, పంచముఖ హనుమాన్ విగ్రహం ప్రతిష్ట చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. మా ఊరు అభివృద్ధి కూడా ఇంకా మంచి సాగాలని ఇప్పటికి కూడా ఏ పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఊరు ఏకమై ఒకటే విధంగా ఏదైతే హనుమాన్ విగ్రహం నిర్వహించుకున్నామో అదే హనుమాన్ విగ్రహానికి ప్రతి ఒక్కటి కూడా ఊర్లో సహకరించుకుంటూ అన్నిటికీ ముందుకెళ్ళి ఇంకా మంచి చేసుకోవాలని అభివృద్ధి చెందాలి. హనుమంతుడు లేని ఊరు లేదు, హనుమంతుడు లేకుండా ఊరే. అలాంటిది మాదారం ఏర్పాటు చేసి గ్రామ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి విగ్రహం మెయిన్ రోడ్ కూడా చాలా బాగా విలేజ్
ఒకటి ఇంకా చెరువు ఉన్నా కూడా హనుమంతరావు పెట్టనుకున్న చెరువుపోయింది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. జై హింద్. పంచముఖ హనుమాన్ జయంతి సంఘంగా యువకులు ప్రజలు పెద్ద ర్యాలీ నిర్వహించి పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఇది పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క హనుమాన్ విగ్రహం ఏర్పడిన రాబోయే కాలంలో మాదారం గ్రామం మరింత అభివృద్ధి చెందే విధంగా దేవుని సహకారాలని కోర్చు ముగిస్తున్నాను. మున్సిపాలిటీ మాదారం గ్రామంలో పంచముఖ హనుమాన్ వచ్చిన గ్రామ పెద్దలు యువకులకు ఈరోజు హనుమాన్ జయంతి సంఘంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే ప్రతి సంవత్సరం మాదారంలో హనుమాన్ జయంతి మరియు అన్ని పండుగలు ఇలాగే జరుపుకుందాం. మాదారం గ్రామ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పడ్డం. ఇది హనుమాన్ విగ్రహం కాదు, ఊర్లో అన్ని ఉన్న విగ్రహాలను అన్నిటిని డెవలప్ ఉంటూ మాదారం మంచి అభివృద్ధి ముందుకెళ్ళాలి. ఎందుకంటే అందరం కలిసి ఉంటేనే మనం ముందుకెళ్తాము. అందరం ఉంటేనే ఏదైనా గుడిలైనా సరే కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఊరైనా సరే కలిసి ఒక మాటనే ప్రతి ఒక్కరు మనకు సహకరిస్తారు. ఎవరి దాతే అనేది అభివృద్ధి. మనం కలిసి బట్టి ఇంత మంచి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ముందు కూడా ఇలా ముందుకు కలిసి అందరం అభివృద్ధి చేసుకుందాం. గ్రామంలో ఎంతో కన్నుల పండుగగా హనుమాన్ విగ్రహం ఏర్పాటుని ప్రతిష్ట క్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు గ్రామస్తులందరూ కూడా నిర్వహించి ఈ యొక్క హనుమంతుర్చులు పొందడం జరిగింది. ఈ విధంగా మునుముగా ఈ అందోకులు కానీ గ్రామస్తులు కానీ అనుకమై మాదంటేనే ఒక భక్తి అవసరం ఉన్నారు. మాదారం అంటేనే మంచి విలేజ్ లాగా సిద్ధించడానికి అందరికీ ముందుకు రావాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి దగ్గరుండి మన సిఐ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది గిట్ట ముందుండి మన కళ్యాణం విషయంలో కానీ ప్రతిష్ట విషయంలో కానీ అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతిలో కానీ ఎందరుండి ప్రతి దానికి సహకరిస్తూ అందరికీ ఒక సరిగా తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా సిఐ గారికి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా పేరు వాదాలు. అదేవిధంగా మునుముందు ఇట అధికారి ప్రోత్సాహం అదేవిధంగా గ్రామదారు ప్రోత్సాహంతో అందరు ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ గ్రామంలో ఉన్న ఈ హనుమాన్ విగ్రహం అదేవిధంగా రామాలయం అదేవిధంగా వివిధ గుళ్ళు గిట ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గుడిని గిట మాదారంలో ఎందుకంటే పాత గుళ్ళు అయినాయి, ప్రతి ఒక్కరిని నిర్మించుకొని కొత్తగా చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి అందరు శాశక్తుల మాదారం గ్రామం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాశక్తుల అందరి ఆశీస్సులు తీసుకొని అందరి దగ్గర ఆర్థికంగా మీ యొక్క గుళ్ళకు తీసుకొని మంచి అభివృద్ధి చేయడానికి అందరం గిట ఒక కమిటీగా ఏర్పడి ముందుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అదేవిధంగా ఈ విజయ్ అదేవిధంగా సుదర్శన్ అందరు గిట ముందుని నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు యూత్ గిట ఇంకా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఎందుకంటే నేనేం చేస్తున్నా అని కాకుండా అవతలలో ఏం చేస్తున్నాం కాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది నిరూపించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అవతలకు ఒకే 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి. కాబట్టి మనం ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కరం గిట ఊరికి ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాం, ఉన్న కాలాన్ని ఉన్న సమయాన్ని రోజుకు నీకు ఉన్న సమయంలో కొంత సమయం గ్రామానికి కేటాయించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి గిట ఈ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఊర్లో ఉన్న కార్యక్రమాలు అన్నింటినీ కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుస్తూ ఈ యొక్క అవకాశం